ఆడుకున్న వయసులో పిల్లలు మంచాన పడితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందనేది ఇప్పుడు చూడొచ్చు. అంటే హన్మకొండ మండలం డబ్బాల దగ్గర గ్రామంలో ఉన్నటువంటి నిరంజన్ ఎవరైతే పిల్లాడు జస్ట్ 16 సంవత్సరాల పిల్లాడు ఈరోజు మంచాన పట్టిన పరిస్థితి కనబడింది. అయితే డిఎండి అనే వ్యాధితో పిల్లానికి ఈ వ్యాధి చూపించినట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులు అడిగి తెలుసుకుంటాం అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనే విషయం పైన చెప్పండి. ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? ఈ వ్యాధి బాబుకు 7 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది సార్. కిడ్నీ ఫంక్షనింగ్ బాగాలేదు, ఎదుగుదల లేదు సార్. అయితే ఇప్పుడు మీ బాబుకు అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, అప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి? ప్రాబ్లం వచ్చినాక కూడా బాగానే ఉన్నాడు సార్, మంచి డాన్సరు. గత 3 ఇయర్స్ నుంచి కంప్లీట్గా బెడ్కి అయిపోయింది సార్. అంటే ఏదైనా హాస్పిటల్ చూపించారా, ఎలా ఉంది పరిస్థితి అప్పుడు? అన్ని చోట్ల చూపించాం సార్. మేము అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనే కాదు, నాటు వైద్యము, చెట్ల మందులు, తైలాలు, ఆక్యుపంచరు అవన్నీ కూడా చూపించాం సార్. ఆ పిల్లానికి ఎలాంటి అంటే ఏమేమి ఇష్టమో దానికి అనుగుణంగా ఏం చూస్తున్నారు? అంటే అంతకుముందు డాక్టర్స్ సజెషన్స్తోనే ఫుడ్ ఇచ్చేది సార్. అట్లా ఇచ్చినా కూడా బాబుది క్యూర్ అయ్యేది ఏం లేదు. మళ్ళీ డాక్టర్ ఇచ్చిన సజెషన్, సరే బాబుకు నచ్చింది పెట్టండి, నచ్చింది చూడండి అనేసి అన్నారు. మేము అదే చూస్తాం. బాబుకు ఇష్టమైన హీరో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ బాగా ఇష్టం అని చెప్పేసి పిల్లాడు అంటే మినీ గబ్బర్ సింగ్ అని పిలుస్తారట, అది ఎలా? అంటే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టము. ఆయన సాంగ్స్ అనంగా, డైలాగ్స్ అనంగా, ఆయన యాటిట్యూడ్ అనంగా బాగా ఇష్టం అన్నట్టు. అందులో పరంగా బాబుకు చిన్నప్పటి నుంచి అంటే ఆ స్టైల్స్ డ్రెస్సింగ్స్ అయినా అవి చేసేసరికి గబ్బర్ సింగ్ అని పేరు వచ్చింది. ఓకే. అయితే ఈ వీరాభిమాని నుంచి అంటే చూడడానికి కూడా రేపు అంటే ఏపీ డిప్యూటీ సీఎం కూడా వస్తుందని తెలుస్తుంది. దానికి అంటే మీ బాబుకు అది ఎలా తెలిసింది అక్కడ వరకు పోయే వరకు? అంటే మాకు తెలిసిన అన్న చిలివేరు శంకర్ అని, దానికి ముందు దేవిక అనేట ఆమె తెలిసిన ఆమె వల్ల ఒకరి నుంచి ఒకరికి పాస్ అయింది. దానివల్ల ఈ మధ్యలో రాధామోహన్ దాస్ మా ఇంటికి 2 సార్లు రావడం జరిగింది. ఆయన పెట్టిన ట్విట్టర్లో చూసి ఆయన అభిమానులు చూసి దానివల్ల అట్లనే ఎక్కువైపోయింది. ఒకవేళ రేపు అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తే మీరు ఏం కోరుకుంటారు? ఫస్ట్ బాబు సంతోషం చూస్తాం, తర్వాత సారు మా పరిస్థితులను చూసి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే. బాబుకు అంటే మనోధైర్యం ఇవ్వడానికి మీరేం చేస్తున్నారో రేపు పొద్దున ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ వస్తే మీరు అంటే ఆయన ఏమి ఆయనకు ధైర్యం చెప్పే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? బాబుకి అతను చూస్తే ధైర్యం వచ్చేస్తుంది సార్. అంటే ఇప్పుడు మనం ఒక కొండగట్ట ఆంజనేయ స్వామిని చూస్తే ఎలా ధైర్యం వస్తుందో, సార్ని చూస్తే కూడా బాబుకి అలా ధైర్యం వస్తుంది. ఈ గబ్బర్ సింగ్ని చూసేందుకు మరో గబ్బర్ సింగ్ వస్తున్నారు. అంటే దానికి ఇక్కడ ఉన్నట్టు అంటే ప్రజలు కావచ్చు, మీరు కానీ ఎలాంటి హోప్స్ పొందుతున్నారు? ఊప్స్ అంటే బాబుకి సంతోషం పవన్ కళ్యాణ్ రావాలని, అది బాబు సంతోషం గురించి మేము ఇంత చేశాము. పవన్ కళ్యాణ్ చూస్తే నాకు తెలిసి బాబు నాకు లేచి నడుస్తాడని నాకు ఉంది సార్. చూడొచ్చు. అంటే ఏదైతే ఉందో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే రేపు వస్తే కూడా మనోధైర్యం నింపేసి మా బాబుకు మరో జన్మ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తిస్తున్నారు. మనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు, చెప్పండి ఎలా ఉంది? నా పేరు రామ్ చరణ్ అండి. నేను అన్నయ్య గారి ఫాలోవర్. నేను అన్నయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ బాబు కోసం నేను అన్నయ్య గారికి ఉన్న వ్యక్తులను నేను సోషల్ మీడియా ద్వారా తొందరగా స్పందించడం జరిగింది. అన్నయ్య గారికి నేను వెంటనే పంపించడం జరిగింది. అన్నయ్య గారు కూడా స్పందించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అండి. ఆ బాబు నా అభిమానంలో ఆ బాబుని నేను చూశాను, అందుకే నేను ఖచ్చితంగా దీనికోసం స్పందించానండి. అన్నయ్య గారు వస్తున్నారంటే అందరికీ ఆనందం. మేము మా వరంగల్ వాళ్ళకి చాలా ఇష్టం అండి అన్నయ్య గారు రావడం. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మరో వ్యక్తి కూడా ఉన్నారు మనతో. అంటే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు అంటున్నారు. రేపటికి వచ్చే క్రమంలో అంటే పవన్ కళ్యాణ్కి ఎలా చేరింది, మీరు ఎలాంటి కృషి చేశారు? గత 1.5 month కానుంచి నిరంజన్ యొక్క నిస్సహాయక స్థితిని ఈ కుటుంబం నా దగ్గరికి తీసుకొచ్చింది. గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ముందుండి నేను పోతున్నాను. సో దానికి సంబంధించి ఈ అబ్బాయి నిరంజన్ విషయం పట్ల ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు రాధా మనోహర్ దాస్ గారి దృష్టికి తీసుకెళ్లాను. సార్ ఇక్కడికి వచ్చారు. ఇమీడియట్లీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి ఆన్ ది స్పాట్లోనే మాట ఇవ్వడం జరిగింది.
సో మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన యొక్క సామాజిక మాధ్యమాల్లో కూడా వీడియోని అప్లోడ్ చేయడం, వైరల్ కావడం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వరకు వెళ్ళడము చాలా శుభపరిణామం. సో నేను చేసినటువంటి మానవతా దృక్పథం అనేది 100% నిరంజన్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారిని కల్పించే విషయంలో నేను విజయం సాధించానని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నా. రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబము ముఖాముఖిగా వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆ సన్నివేశం చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఈగర్గా ఈ సన్నివేశం ఎప్పుడు ఆవిష్కృతమవుద్దా అని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. చాలా బాధాకరం. వైద్య రంగంలో మరి డుచునీ మస్క్యులర్ డెస్ట్రోఫీ, ఈ డిఎండి అనే వ్యాధి, తెలుగులో జన్యుపరమైన వ్యాధితోటి ఈ పిల్లవాడు గత అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాము. చూడ్డానికి ఒక 4 సంవత్సరాల అబ్బాయి లెక్క ఉన్నాడు, కానీ అతని వయసు 17 సంవత్సరాలు. ఫిజికల్గా అతను ఫిట్గా లేడు, కానీ మెంటల్గా ఆలోచిస్తే మాత్రం అతనికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానము, నాలెడ్జ్ అనేది అంతా ఇంత కాదు. సో ఏది ఏమైనా నిండు మానవతా దృక్పథంతో నేను చేసిన ప్రయత్నం అనేది బహుశా దేవుని ముట్టిందేమో. నిరంజన్ పట్ల నేను చేసిన మానవతా వ్యవహారంలో పోయిన దానికి రాధా మనోహర్ దాస్ గారు తోడుండడం, తద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో రేపు సాక్షాత్తు ఇదే ప్రాంతానికి వచ్చి మా నిరంజన్ తోటి ముచ్చటించబోతున్నారు. ఆ సన్నివేశం చూడాలని చెప్పేసి 1000 కళ్ళతోటి కోట్లాది మంది అభిమానులు, మరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి 100% నా పేరు చిలివేరు శంకర్. గత అనేక సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల ఫలితంగా నా గురించి తెలుసుకొని ఈ కుటుంబము నన్ను అప్రోచ్ కావడం, నేను చేసే ఈ ప్రయత్నంలో 100% విజయం సాధించాను. చూడొచ్చు. అంటే ఇప్పుడు నిరంజన్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు అంటే మనోధైర్యం నింపేందుకు మాత్రం మనతో దృక్పథంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రేపు వస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ వచ్చేసి వీళ్ళకు ఆ బాబుకు మనోధైర్యం నింపేసి, ఆ బాబు అంటే ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మనోధైర్యం నింపేసి మరికొంతకాలం మంచిగా జీవించే ఆరోగ్య పరిస్థితి బాగుపడాలని చెప్పేసి అందరూ కోరుకుంటే పరిస్థితి ఇక్కడ తెలుస్తుంది.